పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బూతు షోలు నడిపే వారికి సమై రైనా విషయంలో జరిగింది ఒక పాఠంగా మిగులుతుందని చెప్పొచ్చు. జనం చూస్తున్నారు కదా అని యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అయినా పెడితే చివరకు రైనా విషయంలో జరిగిందే జరుగుతుంది. ఏకంగా యూట్యూబ్లోంచి వీడియోలన్నీ డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇటీవల సమై రైనా ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక కంటెస్టెంట్ను తల్లిదండ్రుల శృంగారంపై ప్రశ్నిస్తూ అభ్యంతర జోకులు వేశారు. ఇది అంతటా హాట్ టాపిక్గా మారింది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల వరకు అందరూ రణ్వీర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతారా అని మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ నటుడు బోనీ కపూర్ స్పందించారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అస్సాం పోలీసులు షో జడ్జ్ సమై రైనా, రణ్వీర్, అపూర్వ సహా 6గురిపై కేసు నమోదు చేశారు. అటు ముంబైలోనూ కేసులు నమోదయ్యాయి. రణ్వీర్ వ్యవహారంతో మొత్తం యూట్యూబ్లో కంటెంట్ పైన చర్చ జరుగుతుంది. అడ్డు అదుపు లేకుండా కొందరు యూట్యూబ్లో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారని పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలకు సెన్సార్ ఉన్నట్టే యూట్యూబ్ కంటెంట్ విషయంలోనూ కత్తెర వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే రణ్వీర్, రైనా లాంటి వాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుందంటున్నారు. దీంతో రణ్వీర్ క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. కానీ అతనిపై ఆగ్రహం మాత్రం చల్లారలేదు. దీనివల్ల ఈ షో నిర్వాహకుడైన యూట్యూబర్ సమై రైనా కూడా చిక్కుల్లో పడ్డారు. అందరూ అతనిపై మండిపడుతున్నారు. సమాచార ప్రసార శాఖ, NHRC కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీడియోలు తొలగించాలని ఆదేశించాయి. దీంతో ఆయన తన యూట్యూబ్లో వీడియోలన్నీ తీసేయాల్సి వచ్చింది. అయితే నటుడు అలీ గోనా మాత్రం మొత్తం వీడియోలను డిలీట్ చేయడం సరైంది కాదని అన్నారు. రణ్వీర్ పాల్గొన్న ఒక్క వీడియో తీస్తే సరిపోతుందని చెప్పారు. మొత్తం మీద ఈ వ్యవహారం బూతులను యథేచ్ఛగా ప్రసారం చేసే సంస్థలకు గుణపాఠం నేర్పిందని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.